నమస్తే, నేను మీ మేరుగు రాజేష్. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల అప్పులు, మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క రైతు నెత్తి మీద ఎంత అప్పు అనేది మొత్తం పూర్తి వివరాలతో వచ్చింది. అంటే ప్రభుత్వాలు ఇట్లా పాలిస్తున్నాయి కాబట్టి రైతుల మీద ఇట్లా భారం కోరుతుంది. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. ఇక చూడు రైతుల అప్పులు ఎంత ఉందో ఒక రైతు మీద. తెలంగాణ రైతుల అప్పు 1.44 లక్షల కోట్లు. దేశంలోనే టాప్ 5లో తెలంగాణ. దేశంలోనే టాప్ 5లో తెలంగాణ అప్పు గింతుందట. 1.44 లక్షల కోట్ల అప్పు. సగటున అన్నదాత నెత్తిపై రూపాయలు 1.50 లక్షలు. దేశవ్యాప్తంగా రైతు రుణాలు 28 లక్షల కోట్లు. ఏపీలో మొత్తం 3 లక్షల కోట్లు. పార్లమెంటులో కేంద్రం అధికారిక లెక్కల వెల్లడి. పార్లమెంటుల కేంద్రము అధికారికంగా లెక్కల వెలువడించింది. ఇంత ఉందట. సగటు అన్నదాత నెత్తిపై రూపాయలు 1.50 లక్షలు. ఇక దేశవ్యాప్తంగా రైతులకు సంబంధించిన రుణాలు లెక్కలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అధికారికంగా ప్రకటించింది. అంటే దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు సంబంధించిన రైతుల లెక్కల రుణాలను కేంద్ర ప్రభుత్వం లెక్కలతోనైతే వెలువడించింది. ఈ మేరకు తెలంగాణ రైతులకు మొత్తం 1.44 లక్షల కోట్ల రుణాలు ఉండగా సగటు ఒక రైతు నెత్తిపై 1.50 లక్షలు ఉన్నట్టు పేర్కొంది. అంటే సగటు ఒక రైతు నెత్తి పైన 1.50 లక్షల అప్పు ఉందట. ఇట్లా కేంద్ర ప్రభుత్వం అయితే లెక్కలు వెలువడించి ఒక రైతు మీద ఎంత ఉందని డివైడ్ చేయంగా ఇంత మట్టుకు వచ్చింది. ఇక దేశవ్యాప్తంగా రైతులు తీసుకున్న రుణాలు 28 లక్షల కోట్లు కాగా తెలంగాణ రాష్ట్రం టాప్ 5లో కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ట్రం అయితే అప్పులు తీసుకున్న దాంట్లో తెలంగాణ రాష్ట్రం టాప్ 5లో కొనసాగుతుంది. మొత్తం మీద అయితే అప్పులు ఇట్లా కొనసాగుతున్నాయి. పొరుగున ఉన్న ఏపీలో రైతుల మొత్తం రుణాలు 3 లక్షల కోట్లుగా వెల్లడించింది. అంటే ఏపీలో 3 లక్షల కోట్లు ఉన్నదట. మన తెలంగాణలో 1.44 లక్షల కోట్లు. అప్పుల ఊబిలో రైతన్న. దేశవ్యాప్తంగా 28 లక్షల కోట్ల భారం. తెలంగాణలో 1.44 లక్షల కోట్ల అప్పు. ఇగో రాష్ట్రంలో సగటున సన్నకారు రైతుపై 1.50 లక్షలకు పైగానే రుణం. ఏపీలో అన్నదాతలకు 3 లక్షల కోట్ల లోను. అంటే ఏపీకి తెలంగాణకు ఇంత డిఫరెన్స్ ఉంది. ఏపీ ఏమో 3 లక్షల కోట్ల లోను, తెలంగాణలో ఒక సగటు రైతు పైన 1.50 లక్షల రుణం ఉన్నది. పార్లమెంటులో అధికారిక లెక్కలు వెల్లడించిన కేంద్రం. రుణాలను ఆత్మహత్యలకు సంబంధం ఉందా? రుణాలకు ఆత్మహత్యలకు సంబంధం ఉందా? దేశవ్యాప్తంగా రైతన్న అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఒకవైపు పెరుగుతున్న పంట పెట్టుబడి, మరోవైపు పంట నష్టం. వానలు వరదలు పంట చేతికి వచ్చాక మార్కెట్లోనూ మోసపోతున్న అన్నదాత చివరికి అప్పుల మూట కట్టుకుంటున్నాడు. అప్పుల మీద అప్పులు చేస్తూ పంట అమ్మిన పైసలు అప్పులే కడుతూ నిత్యం దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు. ఇది వాస్తవం కదా. పంట అమ్మినా కానీ అప్పులు కట్టని కూడా వాళ్ళు చేసినటువంటి దిగుబడి రాక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. మొత్తం మీద దేశంలో కేంద్ర ప్రభుత్వం వెలువడించింది గింత అప్పులున్న లెక్కలకు సంబంధించి. రాష్ట్రము రైతు కుటుంబానికి ఉన్న సగటు రుణము ఏపీలా ఏపీ, హర్యానా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, యూపీ. రైతు కుటుంబం మీద ఉన్నటువంటి అప్పుల లిస్టు మొత్తం కేంద్రం అయితే వెలువడించింది.